డివోర్స్ అందరికీ తెలుసు. అయితే స్లీప్ డివోర్స్ అనేది మీకు తెలుసా? దంపతులు వేరువేరుగా నైట్ టైం పడుకుంటే వాళ్ళ దాంపత్యం బాగుంటుంది అని చెప్తున్నారు. నిజమేనా? ఎందుకు ఈ స్లీప్ డివోర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది? దీని గురించి చెప్తాను, వినండి. కరోనా వచ్చాక చాలా ప్రాబ్లమ్స్ షురు అయిపోయినాయి. ప్రతి ఒక్కరికి ఒకటి లేదు ఒకటి ప్రాబ్లము. అందరికీ కూడా మెయిన్ ప్రాబ్లం ఏమంటే డబ్బుల ప్రాబ్లం. మళ్ళీ కరోనా టైంలో ఎన్నో బిజినెస్లు పాడైపోయినాయి. ఎందరో పనులు పోగొట్టుకున్నారు. కొత్తగా పనులకు చేరి అప్పుడు అప్పులు చేసుకొని 2-3 ఇయర్స్ ఎక్కడ సంపాదన లేక అప్పులు చేసుకొని ఏమేమో బాధపడుకొని కుటుంబాలని రన్ చేస్తున్నారు. దీనివల్ల మానసిక ఒత్తిడి జాస్తి అవుతూ ఉంది. పని ఎక్కువ అయిపోయి పనికి పోయే మగవాళ్ళు ఏముండారో వాళ్ళు పనికి పోయి ఎక్కువ స్ట్రెస్ పైన ఇంటికి వస్తున్నారు. ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో వేరే సమస్యలు. ఎందుకంటే వాళ్ళ సంపాదన అప్పులు కట్టేకే సాల్వ్ అయిపోతుంది. ఇంటి నిర్వహణ కావాలి కదా, దానికి డబ్బులు తక్కువ వచ్చేస్తున్నాయి. దీని కారణం వల్ల ఇంకా కొన్ని వేరే వేరే కారణాల వల్ల దంపతుల మధ్య విరసాలు జాస్తి అవుతున్నాయి. దీని నుంచి కరోనా నంతరము డివోర్సుల సంఖ్య జాస్తి పెరుగుతూ పోతుంది. మీరు కౌటుంబిక కోర్టుల్లో పోతే డివోర్స్ కేసులు చాలానే ఉన్నాయి, వేళ్ళు కొద్దీ ఉన్నాయి. బట్ దీని మధ్యలో ఒకటి స్లీప్ డివోర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. డివోర్స్లు ఎట్లా జాస్తి అవుతున్నాయో స్లీప్ డివోర్స్లు కూడా కరోనా అనంతరం జాస్తి ఉన్నాయి. అవును, డివోర్స్ అందరికీ తెలుసు. ఇదేమిది స్లీప్ డివోర్స్ అని మీరు అడగచ్చు. కానీ ఇదొక కాన్సెప్ట్. స్లీప్ డివోర్స్ అంటే దాంట్లో విశేషమైనది ఏమీ లేదు. అది కానూన్ ప్రకారంగా ఉండే వర్డ్ కాదు. దంపతులు మొగుడు పెళ్ళాం ఇద్దరు నైట్ టైం సపరేట్గా పనుకునేది, దీన్నే స్లీప్ డివోర్స్ అంటారు. అంటే మొదట మొగుడు పెళ్ళాము ఒకే బెడ్ పైన పడుకుంటుండ్రి. ఇప్పుడు రీసెంట్ దినాల్లో ఏమవుతా ఉందంటే మొగుడు ఒక గదిలో పెళ్ళాం ఒక గదిలో, లేదా మొగుడు ఒక బెడ్ పైన పెళ్ళాం ఒక బెడ్ సపరేట్గా పడుకుంటున్నారు. ఇలా పడుకునే దీని నుంచి డివోర్సులు తక్కువే కారణమవుతా ఉంది. ఇది ప్రేమ జాస్తి అవుతూ ఉంది. వేరువేరుగా పడుకుంటే దంపతుల నడువే మధ్యలో ప్రేమ ఎక్కువైతా ఉంది. వాళ్ళు ఖుషిగా ఉంటున్నారు. మానసిక ఒత్తిడి తక్కువైతుంది అని అధ్యయనాలు చెప్తున్నాయి. అమెరికా ఒక అధ్యయన సంస్థ దీని గురించి ఒక అధ్యయనం చేపట్టింది. దీని ప్రకారము 38 ఏళ్ళ నుంచి 42 ఏళ్ల లోపల వివాహిత దంపతులు చాలామంది ఈ స్లీప్ డివోర్స్ అనే కాన్సెప్ట్ని పాటిస్తున్నారు. అది కూడా కరోనా నంతరము ఈ కాన్సెప్ట్ జాస్తి అయింది. ఈ స్లీప్ డివోర్స్ నుంచి అంటే ఆలు మొగుడు ఒకే ఇంట్లో ఉంటారు, బాగా మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరి నడువే ఏమీ సమస్య లేదు, గలాట లేదు. కానీ ఇద్దరు వేరువేరుగా పడుకుంటారు. ఈ శృంగారము అనే వచ్చినప్పుడు ఒక చోట చేరుతారే తప్ప ఇంకా మిగతా టైంలో నైట్ టైంలో వేరే పడుకుంటున్నారు. కానీ వాళ్ళ కుటుంబం ఖుషీగా ఉంటుంది, ఖుషీగా జీవనం చేస్తున్నారు. ఎందుకు అనేది మనోవైద్యులు దీనికి ఒక అన్ని వివరాలు కూడా ఇచ్చినారు. ఏమంటే పెళ్ళామేమి ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని సాక్కొని వంట చేసుకొని ఇల్లు క్లీన్ చేసుకొని ఆమెకే ఒక మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆమె ఇంకా పనికి పోయేదైతే ఆమెకి ఇంకా స్ట్రెస్ అనేది ఉంటుంది. దీని జతలో మగవాడు కూడా అవుట్ సైడ్ పనికి పోతాడు, ఆయనకి కూడా మానసిక ఒత్తిడి ఉంది, అప్పులు ఉంటాయి, డబ్బులు సంపాదించాలి, వేరే సమస్యలు ఉంటాయి. స్కూల్ ఫీజు కట్టాలి, ఇవంతా మగ పిల్లోళ్ళు స్కూల్ ఫీజు కట్టాలి. ఇద్దరు కూడా నైట్ ఇంటికి వచ్చినప్పుడు ఇదే స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇద్దరు ఒకే బెడ్ పైన పనుకుంటే ఎవరో ఒకరు గొరక పెడతారు,
ఒకరు కాళ్ళు ఆ పక్క ఈ పక్క వేస్తుంటారు. దీని నుంచి ఒక్కరు ఏమో యాక్టివిటీ నుంచి ఇంకొకరికి నిద్ర పాడైపోతుంది. ఒకరు గురుకు పెడతా ఉన్నారంటే ఇంకొకరికి నిద్ర రాదు. ఇంకొకరు ఏమో మొబైల్ చూసుకొని పడుకున్నారంటే ఇంకొకరికి కూడా నిద్ర రాదు. దీనివల్ల ఇద్దరు మధ్యలో గలాట శురువవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏమంటే, పగుల్లో ఖుషిగా పనిచేయాలంటే, మానసిక ఒత్తిడి లేకుండా ఉండాలంటే నైట్ ఆరాంగా నిద్ర చేయాలి. వైద్యులు చెప్పే లెక్కలో పోతున్నా కూడా ఆరాంగా 8 గంటలు దినానికి నైట్లో నిద్రపోతే అట్లా మనిషి ఖుషీగా ఉంటాడు. అయితే ఇక్కడ ఆలు మొగుడు ఇద్దరు ఒకే బెడ్ పైన పనుకుంటే ఆడ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో వ్యవహరిస్తుంటే నిద్ర రాదు, నిద్ర పట్టదు. దీని నుంచి పని ఒత్తిడి జాస్తి అవుతుంది. ఇంకొక చోట నిద్ర లేకుండా పోతుంది. ఇదే కారణంకి ఇద్దరికి గలాట్ షురువు అవుతుంది. అది డివోర్స్ తనక తీసుకొని పోతుంది. డివోర్స్ వద్దు అనుకునేవాళ్ళు, డివోర్స్ కాకుండా ఉండేవాళ్ళు ఏం చేస్తున్నారంటే స్లీప్ డివోర్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంకొకటి ఏమంటే, ఒక బెడ్ పైన ఇద్దరు ఆరాంగా పనుకోవచ్చు అనుకున్నా కూడా ఒక పిల్లాడు బిడ్లో ఒకరు ఎవరో చిన్న పిల్లాడు ఉన్నారంటే మధ్యలో పనుకుంటే అక్కడ జాగా కూడా కొంచెం ఇక్కట్ అవుతుంది. అప్పుడు సరిగ్గా ఆరాంగా పనుకునేది కూడా కష్టమవుతుంది. అదే సపరేట్ రూమ్లోనో బెడ్ సపరేట్ దూరంగానో ఒకే రూమ్లో ఉన్న దూరంగానో పనుకుంటే ఇద్దరికి ఆరాంగా పనుకోవచ్చు. మళ్ళీ ఒకరు గురుకు పెట్టినా ఇంకొకరికి తొందర కాదు. ఇంకొకరు ఎలాగంటే అలా కాళ్ళ ఆ పక్క ఈ పక్క వేసుకున్నా కూడా ఇంకొకరు దూరంగా ఉంటారు కాబట్టి దాని నుంచి తొందర కాదు. ఇంకేమన్నా ఇక చక్కెర కాయలను ఇంకా ఏమో వచ్చింది అంటే వాళ్ళు పదే టాయిలెట్కి పోయేది అది చేస్తూ ఉంటారు. ఒకే తప్పు అనుకుంటే దాని నుంచి ఇంకొకరు డిస్టర్బ్ అవుతుంది. దీని నుంచి గలాటలు షురు అవుతాయి. అదే వేరువేరుగా పనుకుంటే ఇవి సమస్యలు రావు, ఆరాంగా నిద్ర చేస్తారు. దీని నుంచి ఇద్దరికి మానసిక నెమ్మది ఉంటుంది. ఈ నెమ్మది నుంచి ఇద్దరు కలుసుకొనే ఉంటారు, డివోర్స్ కాదు. దీని నుంచి మన కరోనా నంతరము ప్రపంచంలో అదంతకదే ఇది స్లీప్ డివోర్స్ అనే పద్ధతి వచ్చింది. బట్ దాని నుంచి దంపతులకి మంచిది జరుగుతుంది అని అధ్యయనకారులు చెప్తున్నారు.